కుటుంబీకులు గాని, బంధువులు గాని, బాగారులు గాని, రక్త సంబంధికులు గాని, అలాగే స్నేహితులు గాని, ఇంతమంది మిత్రులు గాని మరి వీరందరూ కూడా రావడానికి ఓ పెద్ద కారణం ఏంటంటే మన వెనక కనబడుతున్న ఆ ఫోటోలో ఉన్న పెద్దాయన ఆయనే దాసరి అప్పల స్వామి గారు. మరి ఈ దాసరి అప్పల స్వామి గారి యొక్క సంతానం మనం చూస్తున్నాం. చూసారా ఎంత సంతానం ఉందంటే ఇక్కడి నుంచి మొదలుకొని దగ్గర దగ్గర ఒక 40-50 మంది వీరి కుటుంబీకులు కావడం నిజంగా ఆయన చేసుకున్న పూర్వజన్మ సుకృతం అని అంటారు. ఎందుకనంటే బిడ్డలు ఎదుగుతున్నప్పుడు ఇది నా సంతానం అని చెప్పుకోవడానికి ఆ వృక్షం ఏదైతే ఉందో ఆ మర్రి వృక్షము ఓడల్ని వృద్ధి చేసినట్లు ఈరోజు ఇంతమంది కుమారుల్ని, అల్లుల్ని, కోడల్ని, మనవల్ని, మనవరాల్ని మరి చిన్న బిడ్డలు కనబడుతున్నారు. ఇది ఎండింగ్ సంతానం. ఈ ఎండింగ్ సంతానంలో కూడా ఈ సంతానం అంటే ఈ ఈ ఇక్కడికి ఎండింగ్ సంతానమైన మళ్ళీ వీళ్ళు కంటిన్యూ చేయడానికి మూల కారణం దాసరి అప్పల స్వామి గారని చెప్పాలి. మరి ఆ అప్పల స్వామి గారి కోసం ఇంత మాట్లాడుతున్నాం మీడియా పీపుల్‌గా. మరి మిగతా విషయాలు తెలుసుకోవడానికి వారి కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు ఆయనతో పాటు దగ్గరగా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు గదా! వారితో మాట్లాడి మిగతా విషయాలు తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం ముస్తఫా. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు మనతో పాటు చాలామంది ఇక్కడ వాళ్ళు బంధువర్గం ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి. అప్పల స్వామి గారితో మీ పరిచయాలు, మీ విధానాలు ఏంటి ఎలా ఉండేవి? ఆయన మీతో ఎలా ఉండేవారు? నా పేరు భీమారావు అండి. పక్కన బర్మా క్యాంప్‌లో నన్ను బుజ్జి అంటారు. హెలెన్ కెల్లర్ బ్లైండ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉంటున్నాను. అలాగే చీఫ్ ప్లానింగ్ ఆఫీస్, కలెక్టర్ ఆఫీస్‌లో కూడా వర్క్ చేస్తున్నాను. మరి అప్పల స్వామి గారితో నా పరిచయం సుమారు 27, 28 సంవత్సరాలు. ఎందుకంటే మా రత్నాన్నిచ్చి మా లోకేష్‌కి పెళ్లి చేసినప్పుడు కర్రివారింటితో పెళ్లి చేసినప్పుడు మేమంతా ఈ దాసరవారింటితో కలిసాం. మా ఈ మ్యారేజ్ కూడా రైల్వే ఇన్స్టిట్యూట్ ఇక్కడ మన తాడిచెట్లపాలెం జంక్షన్‌లో పెళ్లి జరిగింది. అయితే అప్పల స్వామి గారు సైలెంట్‌గా ఉన్నా ఆయన ఒక్కసారి కేకేస్తే రైల్వే కళాశీలందరూ అదిరేవారు. అదరడమే కాదు రైల్వే ప్లాట్‌ఫార్మే గర్జించేది. అప్పల స్వామి అంతలాగా శాసించేవారు. అలాగే ఆయన ప్రథమ పుత్రుడు అప్పారావు. ఆయన అప్పుల్లో మాకు మంచి పరిచయం. ఆయన మన ఫిషింగ్ హార్బర్‌లో మంచి వర్క్ చేసేవారు. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. తర్వాత ఆ వర్కు ఆయన దగ్గర ఉన్న వర్కర్స్ దెబ్బతీసి ఆయన్ని కుదేలు చేశారు. ఆ తర్వాత చెప్పుకోగలిగిన వ్యక్తి మేస్త్రి శ్రీనివాసరావు. మేస్త్రి అంటే మీకు దాసరి నారాయణరావు గుర్తొస్తాడు. కానీ ఇక్కడ మేస్త్రి మా దాసరి శ్రీనివాసరావు. అలాగే ఆయన తర్వాత మనం చూసుకుంటే బుజ్జి రంజిత్ ఎంటర్ప్రైజెస్ ఈరోజు వందలాది మందికి వర్క్ చెప్పి భోజనం చెప్పిస్తున్నాడు, భోజనం పెట్టిస్తున్నాడు వందలాది మందికి. ఆయనకు కూడా ఎప్పుడైనా అవసరమైతే సార్ ఇది పొజిషన్ అంటే మాకు తోచిన సహకారాన్ని సలహా ఇస్తూ ఉంటాం. అలాగే ఈ మధ్య వాళ్ళు స్వామి వివేకానంద అనేసి ఒక సంస్థ కూడా పెట్టారు. ఆ సంస్థలో ఇంచుమించు నాకు తెలిసిన వాళ్ళే రావు గారని, బుజ్జి గారు, వాసు గారు, యాదగిరి గారు, శ్రీనివాస్ గారు వీళ్ళందరూ ఇంకా తదితర పెద్దలు చాలామంది ఉన్నారు. ఆల్రెడీ ఆ స్కూల్లో అంటే అంటే ఆ నిరుపేదలైన పిల్లలకి చదువు విద్య అన్నీ చెప్పి ఆ కార్యక్రమాన్ని చూస్తున్నారు. నిజంగా ఈరోజు రంజిత్ ఎంటర్ప్రైజెస్ నుంచి చాలా సహకారం బయటికి వెళ్తుంది. నిజంగా మనం చెప్పుకోవాలంటే ఇలాంటి కుటుంబంలో పుట్టి అలాంటి ఎదిగిన కొడుకులు ఉన్నందుకు మన అందరం హ్యాపీ ఫీల్ అయ్యాలి. అలాగే మా లోకేష్ అంటే ఈ అప్పల స్వామి గారి అల్లుడు గారు రంజిత్ రత్నకుమారి గారు వాళ్ళ పిల్లలందరూ కూడా వాళ్ళ పిల్లలు శ్వేత, వికాష్ వీళ్ళందరూ కూడా నాతో ఎప్పుడు చాలా దగ్గరగా ఉంటారు. ఏ విషయమైనా ముందు ఫోన్ చేస్తుంటారు. ఏదైనా మా లోకేష్తో నాకు ఇప్పుడు కాదు దగ్గరగా ఒక 40 ఏళ్ళు పరిచయం ఉంది. వాడి చిన్నప్పటి నుంచి మా చేతుల్లోనే పెరిగినట్టే చూసుకొచ్చాం. ఇప్పటికీ కూడా ఏదైనా కష్టం అంటే అన్న ఇది కష్టం అని చెప్తే మేము త్వరగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. మాలో ఒకడు తగ్గాడు. అప్పటికీ కూడా మా పరిచయం అయితే ఆగదు. వారానికో 10 రోజులకో 15 రోజులకో ఫోన్లు నేనైతే ఫోన్ అలా చేస్తూనే ఉంటాను. ఎక్కడున్నావురా ఏం చేస్తున్నావు కొంచెం బాగోలేకపోయినా నేను వెళ్ళకపోయినా ఫోన్ వెళ్తూ ఉంటుంది. మరి ఈ దాసరి కుటుంబం అంటే నాకు ఒక పరిచయం ఉంది. మా క్యాస్ట్లో కూడా దాసరోళ్ళు ఉన్నారు. ఆ దాసరి కుటుంబంతో 50 సంవత్సరాల కిందట మా అన్నయ్యకి ఆ దాసరి కుటుంబానికి ఇచ్చే స్నేహర్కం చేశాం. అందుకనే నాకు దాసరి కుటుంబం అంటే మంచి అభిమానం. మరి ఇంతటి మంచి కుటుంబంలో పుట్టిన అప్పల స్వామి గారికి ఈరోజు ఇంత ఎత్తున కార్యక్రమం చేశారంటే
ఆయన పూర్వజనం చేసిన సుకృతం అనేసి మీ అందరి ముందు సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రైట్. మరి మరికొంతమంది ఎవరైతే ఉన్నారో స్నేహితు మిత్రులు ముస్తఫా, మరి వారితో కూడా వివరంగా మాట్లాడి మిగతా విషయాలు చర్చించడానికి ప్రయత్నం చేద్దాం. రావు గారు, అంటే మీ ఈరోజు దాసరి అప్పలస్వామి గారు వెళ్ళిపోతూ మీకు ఒక బంగారాన్ని పరిచయం చేశారు దాసరి బుజ్జి గారు. మరి ఆయన యొక్క ఆలోచనలన్నీ మరి ఈయన ద్వారా రేపొద్దున్న ఎలా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? ఆల్రెడీ దాసరి బుజ్జి గారు ఇందాకలా చెప్పడం జరిగింది. కాకపోతే దాసరి అప్పలస్వామి గారు లేరు అనే చింతన లేదు మాకు. ఎందుకంటే ఆయన ప్రతిరూపం అక్కడ మా ఆశ్రమంలో నిర్మిస్తాను అన్నందుకు నిత్యం మేము ఆయన్ని చూస్తూనే ఉంటాం. అలాగే ఆయన ఆశీస్సులు కూడా ఏంటంటే ట్రస్ట్‌లో ఉండే పిల్లలకు కూడా అభినందిస్తారు. ఎందుకంటే రాబోయే తరానికి దాసరి బుజ్జి గారు చేస్తున్న ఎనలేని సేవలకి కూడా మా ట్రస్ట్ సభ్యులందరూ కూడా మరొకసారి కూడా కుటుంబ సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. ఇలాంటి ఆశ్రమాన్ని పెట్టడం, అందులో మాకు ఒక డైరెక్టర్‌గా ఆయన ఉండి ఎన్నో సేవలు అందించడం కూడా మాది పూర్వజన్మ సుకృతంగా మేమందరం భావిస్తున్నాం. మా వైస్ చైర్మన్ గారు అవనండి, డైరెక్టర్స్ అవనండి, ఎంతమంది ఉన్నారో కూడా వాళ్ళందరి తరపు నుంచి కూడా పేరు పేరున కూడా దాసరి కుటుంబం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఇలాంటి కార్యక్రమాలకి ఎంతో ఎంతో స్ఫూర్తిదాతలుగా ఉండి ఆహర్నిశలు కష్టపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు సార్. శ్రీనివాస్ గారు, మీరు చెప్పండి. అంటే దాసరి బుజ్జి గారు ఎవరైతే ఉన్నారో అప్పలస్వామి గారి కుమారులు, ఆయనతో పాటు మీకు ఎప్పటి నుంచో పరిచయాలు కొనసాగుతున్నాయి, నిన్న మొన్న కాదు. అంటే రానున్న దినాల్లో తన కొడుకుల యొక్క ఆలోచనలు ఎలా ముందుకు మీరు తీసుకెళ్తారు? ముందుగా దాసరి బుజ్జి గారు అంటే మా స్వామి వివేకానంద ట్రస్ట్లో ఒక డైరెక్టరే కాదండి, మాకు కుటుంబ సభ్యుడు. మా కష్టం వస్తే ఆయన్ని కష్టం వస్తే మాకు. ఈ ట్రస్ట్ స్థాపించడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఎవరైనా సరే కష్టంలో ఉంటే ముందు వారిని ఓదార్చడానికి పెట్టిన ట్రస్ట్ స్వామి వివేకానంద మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్. దీనికి చైర్మన్గా మన రావు గారిని, వైస్ చైర్మన్గా ఆదినారాయణ గారిని నియమించడమే కాకుండా దీనికి ఒక బెస్ట్ ఫౌండర్ అవనివ్వండి, లేకపోతే ఒక మంచి మనిషి అవనివ్వండి, ప్రతి విషయంలోనూ కూడా నేనున్నానని చెప్పే మొట్టమొదటి వ్యక్తి దాసరి బుజ్జి గారు. అంటే ఆయన వ్యాపారంలో కానీ, లేకపోతే ఆయన వ్యాపారంలో కానీ, మరే ఇతర విషయాల్లో కానీ ఆయన దాసరి అప్పలస్వామి గారు అకాల మరణం చెందిన తర్వాత ఆయన వెనువెంట ఉన్న వాళ్ళ మామయ్య గారు సూచనలతోటి ప్రతి కార్యక్రమం నిర్వహించారు. పెద్దలు ఎంత గౌరవిస్తున్నారో తెలుసుకోవటం ఆయన చూస్తే తెలుస్తుంది. ఆ రోజు ఆ మరణం చెందిన కానిచ్చి ఈ రోజు వరకు కూడా. ఎందుకంటే ఒక మనిషి తాలూకా సంస్కారం మొదట బ్లడ్ నుంచి వస్తుంది, రక్తం నుంచి వస్తుంది. అలాంటి రక్తం అంటే వాళ్ళ తండ్రి గారి నుంచి వచ్చింది కాబట్టి నిజంగా ఈ రోజు ఇంతమంది అసెంబ్లీ అయ్యారు. ఏదో స్వామి వివేకానంద మదర్ తెరిసా చాలా ట్రస్టులు పెడతారు, ఏదో అసెంబ్లీ అవుతారు, అది మామూలుగా జరుగుతూ ఉంటుంది. ఏదో నెలకు ఒక కార్యక్రమం, 2 నెలలకు ఒక కార్యక్రమం చేసేసి మామూలుగా అలా కాకుండా ఇందులో ఉన్న సభ్యులందరూ కూడా ఒకే మాట ఒకే బాటగా చెప్తూ ఈరోజు ఇంతమంది ఈ విధంగా కలిసి ఒక పెళ్లిలా చేశారు. వాళ్ళ నాన్నగారు ఆశీస్సులు అంటే ఒక పెళ్లిలా ఆయన చేశారు. ఈ రోజుల్లో అందుకే అంటారు అనమాట, జనరల్గా ఇలాంటి కొడుకులు ఇలాంటి కోడళ్ళు ఉండడం అంటే నిజంగా ఆయన ఎంతో పుణ్యాత్ములు. ఈ రోజుల్లో ఎవరున్నారండి ఇంత పెళ్లిలా చేయటం అంటే? పెళ్లిలా చేయటమే కాకుండా స్వామి వివేకానంద మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్కి వాళ్ళ నాన్నగారి పేరు మీద 50,000 రూపాయలు ప్రకటించడం అంటే, వాళ్ళ మామయ్య గారి పేరు నేను మర్చిపోయాను, ఏం పేరండి మామయ్య గారు? అప్పారావు గారు. నేను వాళ్ళ నాన్నగారు, ఇప్పుడు బుజ్జి గారి నాన్నగారు చనిపోయిన దగ్గర నుంచి కూడా చూస్తున్నాను. ప్రతి పాపం అంత వయసులో నిలబడలేకపోయినా సరే ఇలాంటి సందర్భంలో ఆయన సందర్భంలో చెప్పాల్సిన మాట ఇది. ఆయన 50,000 రూపాయలు ప్రకటించడమే కాకుండా వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద ఒక రూమ్ కట్టిస్తానన్నారు. ఎందుకంటే నిదర్శనం ఏం కావాలండి? ఒక మనిషి ఏదోలా మీడియా ముందు మాట్లాడేసామా, లేకపోతే మీడియా ముందు హైలైట్ అయిపోయామా, లేకపోతే మీడియా ముందు ఏయో 2 మాటలు చెప్పేసామా అన్న వ్యక్తులు ఉన్న ఈ రోజుల్లో ఒక శాసనసభ్యులు, లేకపోతే అన్ని పార్టీల నాయకులు, ఒక పార్టీ కాదండి, అన్ని పార్టీల నాయకులు కూడా ఈరోజు దాసరి బుజ్జి గారు వాళ్ళ నాన్నగారిని ఆశీర్వదించడానికి వచ్చారంటే ఇంకెందుకంటే మనం ఏం చెప్తామండి? చెప్పడానికి అయితే ఒక మాట ఉందండి, ఆ మాటే దాసరి బుజ్జి గారి తరకం మంచితనం. మంచితనం అంటే ఎలాంటి మంచితనం అంటే అందరినీ ప్రేమించడం.
ఎన్నో సందర్భాల్లో ఎలాంటి పనైనా సరే, సరే సార్, అలాగే సార్, ఆయన దగ్గర నేర్చుకోవాల్సిన ఈ 2 విషయాలు కూడా ఎంతోమంది చెప్పినా సరే, అలాగే సార్, సరే సార్. ఇది ప్రతి ఒక్కరూ కూడా ఈ మీడియా రూపంలో ఆయన ద్వారా నేర్చుకోవాల్సిన మాట. నువ్వు కోప్పడినా, ఆయన కోప్పడినా సరే, ఆయన చూసి నేర్చుకోవాల్సింది సరే సార్, అలాగే సార్. మరొక్కసారి ఈరోజు చెప్తున్నాం మీడియా ద్వారా, మీకు మేము భరోసా ఇచ్చేటంతటి వాళ్ళం కాకపోయినా, తండ్రి సమానమైనటువంటి ఆదినారాయణ గారు, అలాగే మన చైర్మన్ గారు రావు గారు, ఇక్కడ ఉన్న పెద్దలు అప్పారావు గారు, అందరూ కూడా మీ నాన్నగారి తరపున మేము అందరం ఎప్పుడు ఉన్నాం. ఈ రోజే కాదు, ఎప్పుడు కూడా మనం ఇలాగే ఉండాలి, ఉంటాం కూడా. కాబట్టి నాన్నగారు అప్పలస్వామి గారి ఆశీస్సులు ఎప్పుడూ కూడా దాసరి వారి కుటుంబం మీద, వారి కూతురు గారి, వాళ్ళ బావగారి అందరి మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో ఏవైనా చిన్న చిన్న తప్పులు జరిగితే పెద్ద మనసుతో ప్రతి ఒక్కరూ మనసులో పెట్టుకోకుండా, మమ్మల్ని సరిగ్గా పలకరించలేదని, మమ్మల్ని సరిగ్గా నీళ్ళివ్వలేదని అనుకోకుండా, నాన్నగారిని చూసి, నాన్నగారి మొహాన్ని చూసి మనందరం కూడా ఆయన వెంట ఉందామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై శ్రీమన్నారాయణ. ఎందుకంటే దేవుడు అంటే ఆ మాట మీకు పెద్దగా అనిపించవచ్చు, కానీ ఈ కలికాలంలో అలాంటి మంచి మనిషి ఎవరంటారు? వెళ్ళిలాగా ఆసరి అప్పలస్వామి గారి కార్యక్రమం చేయటం, ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి కూడా ఆయన దాతృత్వం 50,000 రూపాయలు క్యాష్ ఇచ్చి మళ్ళీ గొల్లలపాలెం ఆశ్రమంలో వాళ్ళ తండ్రి గారి పేరున రూమ్ కట్టడం ఎంత చక్కటి విషయం అండి, ఎంత చక్కని మనసు. అందుకే ఎన్ని మాటలన్నా ఎంత మేము అందరం కూడా ఈ విధంగా కలిసామంటే అందుకే కలిసాం. కాకపోతే ఆయన ఎవరు, మేమెవరు, రావు గారు ఎవరు, వైస్ చైర్మన్ గారు ఎవరు, ఇంతమంది ఈ విధంగా కలవటానికి దాసరి బుజ్జి గారు ఆఫీసులో కూర్చొని సరదాగా టీ తాగుతున్నాం. స్వామి వివేకానంద మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ లో భగవంతుడు ఇచ్చిన 2 చేతులతో దండం పెట్టు, ఆకలితో ఉన్న పేదవారికి అన్నం పెట్టు, అలాగే ఏమీ ఆశించకుండా నువ్వు పని నువ్వు చేయి, దానికి ఫలితం ఆయనే ఇస్తారని చెప్పేసి ఆ సూత్రాన్ని మా ట్రస్ట్ లో పెట్టడం, దాన్ని తూచా మేము అందరం పాటించడం. మాకు ఈ రోజు నుంచి కూడా మొన్నటి వరకు కూడా ఒక రకంగా ఉంటే, ఈ రోజు నుంచి కూడా దాసరి బుజ్జి గారు అంటే మాత్రం ఇంకా మాకు ప్రేమ పెరిగిపోయిందండి, అమితంగా అయిపోయింది అనమాట. మీరు గమనించారో లేదో, మీరు దాసరి బుజ్జి గారిని ఒకరిని చూస్తున్నారు, ఎంత సత్తాలు చూసారు ఇప్పుడు మీకు. అంటే మామూలు విషయం కాదు. స్వామి వివేకానంద మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ మీరు పునాదులు అంటే వీళ్ళందరూ, అంటే ఇంతమంది పిల్లలు ఈ రోజు దాసరి అప్పలస్వామి గారు ఇచ్చారు. మీరు ఏమంటారు? అదే పుణ్యం సార్, ఎంతకంటే పుణ్యం ఏముందంటే, మనం ఏదైనా పని చేసేటప్పుడు ఇంకో చిన్న విషయం సందర్భంగా దాసరి బుజ్జి గారి పుట్టినరోజు ఆయన మీద అభిమానం కొలితే నేను చేశానండి. ఆయన మీద అభిమానం కొలితే ఇంకో పెద్ద ఆయన సుమిత్ గారు అని 300 సిమెంట్ బస్తాలు ఇచ్చారు. చూడండి, ఏదైనా కుటుంబం ఏర్పడాలి అంటే మనం నిస్వార్థంగా, అందుకే కదా అని చెప్పాం, నో ఎక్స్పెక్టేషన్ ఓన్లీ యాక్సెప్టెన్స్. నీ పని నువ్వు చేయి, పనితో ఆయన వదిలే అని చెప్తే మేమేం చేసాం, వాళ్ళ నాన్నగారిది ఇలా చేద్దామని చెప్తే దాసరి గారు స్వామి తప్పంతా ఆయన చెప్తారు, అన్ని చేసి రాత్రులుగా పగలనుగా మాట్లాడితే అక్కడ తిరిగా ఇక్కడ తిరిగా అన్ని చేసిందే. మరి కుటుంబం వచ్చిందంటే ఎందుకు రాదంటే ఆయన ప్రేమ అలాంటిది, ప్రేమ కాదు ఎవరైనా రావాల్సిందే. ఇదే కదా జగమంత కుటుంబం మనది అని చెప్పేసి ఆయన మనసు విశాలమైంది అయినప్పుడు ఆటోమేటిక్ గా జగమంతా కుటుంబం అని చెప్పేసి వస్తుంది. అదే ఆ కుటుంబమే స్వామి వివేకానంద మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్. ఒక దాసరి బుజ్జి గారు కాదు, దాసరి గారి కూతుర్లు కాదు, దాసరి గారి మనవులు కాదు, రేపు రాబోయే రోజుల్లో వీళ్ళందరూ కూడా మా కోరిక అదండి. స్వామి వివేకానంద మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ అంటే మిగతా ట్రస్ట్లు అంటే నాది, మనది, మాది, కానీ స్వామి వివేకానంద మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ మనందరిది. దానికి మార్గదర్శకం మరి మరికొంతమంది ఎవరైతే ఉన్నారో బంధువర్గం, మెయిన్ ప్రధానంగా ఇక మనవరాలు మనతో పాటు ఉన్నారు, ఆమెతో కూడా మాట్లాడడం ప్రయత్నించేద్దాం. చెప్పండి, అంటే తాతగారితో పాటు మీ ప్రయాణం ఎలాగుండేది, ఎలా సాగేది, ఆయన మీరు ఏ విధంగా మిమ్మల్ని అభిమానించేవారు? మా తాతగారు ఎక్కడో మారుమూల గ్రామంలో ఆయన పుట్టారు. ఒక గ్రామంలో, ఒక పల్లెటూరు గ్రామంలో పుట్టి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి 50 సంవత్సరాలుగా అతను ఇక్కడ స్థిరపడ్డారు. ఆయనకు ఆనుకొని చాలా వారు కూడా అక్కడ నుంచి పల్లెటూరులో వాళ్ళు నుండి అక్కడ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ తనకి తోచింది తనకి సాయం చేసి ఎంతో మందికి తను
ఒక ఉపాధిగా కల్పించేవారు. ప్రతి ఒక్కరు కూడాను పలకరిస్తూ మా ఇంటికి రా మేము భోజనం పెడతామని చెప్పేసి ఎంతో అతను సహకరించేవాళ్ళు. మారుమూల గ్రామంలో ఉన్నవాళ్ళు వాళ్ళ ఊర్లో ఉన్నవారు అందరూ కూడాను ఇక్కడికి వచ్చిన వారందరూ కూడాను అతనికి సహాయపడుతూ వాళ్ళకి ఏదో విధంగా అతనికి తోచిన విధంగా సహాయకారం చేసి వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళకి ఉంచి అన్ని విధాలు సహకరించేవారు. ఈ రోజు కూడాను అలాగే తన కడుపులో ఒక ముగ్గురు బిడ్డల్ని ఒక బిడ్డని కన్నది. వాళ్ళకి కూడా ఒక మంచిగా అభివృద్ధి చెందించి చేయించారు. వాళ్ళని ఈ రోజు కూడాను అతన్ని తలుచుకొని ఆ ఊర్లో వాళ్ళు కూడాను అందరూ కూడాను బాధపడుతున్నారు. తన చేతుల మీద మేము ఎంతో మంది బ్రతికి ఎంతో మంది మేము భోజనాలు చేసాము. అతని వల్ల ఈ రోజు మేము ముందుకొచ్చామని కూడాను చాలా మంది ఊర్లో ఉన్నవాళ్ళు ఎక్కడో ఒక వేములవాడ గ్రామం నుండి వచ్చి ఒక వైజాగ్‌లో గ్రామంలో నిల్చొని అతను అందరికి కూడాను ప్రేమ దీక్ష పెట్టేవాళ్ళు. అలాగే ఈ రోజు కూడాను దాసరి బుజ్జి గారు కూడాను అదే విధంగా కొన్ని సంస్థలు ప్రకటించి వాళ్ళందరూ కూడాను పిల్లలందరూ కూడాను ముందుకు తెప్పించి వాళ్ళని కూడాను కావలసిన వస్తువులను వాళ్ళకి కావలసిన అదే ఆరోగ్యపరంగా మందులు గాని, వాళ్ళకి ఏ విధంగా సహాయం గాని, నేనున్నాను ఏ విధంగా మీ బిడ్డల్ని నేను ఆదుకుంటున్నానని చెప్పేసి ప్రతి ఒక్కరిలోనూ కూడా తను నిండుగా స్థాయిలో నిల్చున్నారు సార్. మీ పేరు? కుమారి అండి. కోడలు గారు కూడా మనతోనే ఉన్నారు. ఆమెతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ముస్తఫా. అమ్మ చెప్పండి. నేనేమంటున్నానంటే ఈళ్ళందరూ ఒక పార్ట్ అయితే మెయిన్ పార్ట్ మీరే. చాలా ఇళ్లల్లో ఏమంటారంటే మా మామ సరిగ్గా ఉండరు, లేదా మా కోడలు సరిగ్గా ఉండరు గాని. కానీ అలా కాదు. సేవలు చేసే మామగారినిచ్చారు, సహాయం చేసే భర్తనిచ్చారు. వీరిద్దరి కోసం మీరేం చెప్తారు? నేను చాలా అదృష్టవంతురాలని చెప్తాను. చాలా మా మామగారు, మా అత్తయ్య గారు చనిపోయి 10 సంవత్సరాలు అయింది సార్. మా అక్కగారు, చిన్నక్క గారు దూరం వెళ్ళిపోయారు మధురవాడ. హ్మ్. పెద్దక్క గారు, నేనే ఉంటాము. కానీ ఎప్పుడొచ్చినా వాళ్ళు ప్రేమ చూస్తారు. కానీ మాతో ఒక చిన్న పిల్లోడిలా అంటే పెద్ద మనసుతో మా ఇద్దరికి చిన్న పిల్లోడిలా అయిపోయాడు మా మావయ్య గారు. అందువల్ల ఏంటంటే మేము చాలా చాలా కోల్పోయామని బాధపడుతున్నాం. హ్మ్. వాళ్ళు పుట్టే పిల్లలు నలుగురని. కాకపోతే మా ముగ్గురు కూడా ఆయన బిడ్డల్లాగే చూసుకొచ్చారు సార్. 7 మందిని. మీ పేరు చెప్పండి. మేమెప్పుడు పండగకి కూడా వెళ్ళం సార్. మీ పేరు చెప్పండి. మా పేరు దాసరి జయలక్ష్మి సార్. జయలక్ష్మి గారు. అంటే చాలా సార్లు ఎక్కువగా కోడళ్ళు ఎక్కువ మామగారితోనే కండక్ట్ అయ్యి ఉంటారు. ఎందుకంటే ఇంటి బాధ్యతలు, భారం ఏదైనా ఉన్నా తనలో గుండెలో బాధ ఉన్నా బయటకి చెప్తుంటారు. అది చెప్పేటప్పుడు కొడుకు అందుబాటులో ఉండకపోవచ్చు. కోడలికి ఎక్కువ చెప్తాడు. మిగతాది ఎక్కువ శాతం. ఎప్పుడైనా అలాంటి విషయాలు పంచుకున్నారా? పంచుకుంటాం సార్. తనకి ఏ టాబ్లెట్లు లేకపోయినా మా అక్కకి నాకే ఆయన చెప్తారు. ఎప్పుడైనా మీరు పంచుకున్నారా అలా? పంచుకుంటారు సార్. కుటుంబం ఇలా ఉండాలి, ఇలా చేస్తే బాగుంటది. చెప్తారు సార్. 10 మంది మనకు సాయం కొంచెం చేయాలి. మా ఆడపడుచు మాతో అలిగిందని హ్మ్. ఎప్పుడు మా ఇద్దరితో మా ముగ్గురితో అలాగే చెప్పేవారు. అమ్మ మీతో ఒక చెల్లి హ్మ్. చచ్చిపోయే ముందు కూడా అలాగే చెప్పారు. మీతో ఒక చెల్లమ్మ. మీరు కనకమ్మని అలా చూసుకోవాలి. హ్మ్. మేము చూసుకుంటాము. హ్మ్. పాప అలిగింది కదా! మేము దగ్గర తీసుకుంటాం మాయా. అలాగేం లేదని చెప్పాం సార్. అమ్మ జయలక్ష్మి, మరి ఇంతటి కార్యక్రమానికి పునాదులు వేసిన మరి మీ చారిటబుల్ ట్రస్ట్ పక్కనే ఉంది. ఎందుకంటే ఉదయం నుంచి కాదు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు శ్రమిస్తూనే ఉన్నారు. ఎందుకంటే నాన్నగారికి బాగోలేదని తెలిసిన కాడి నుంచి కూడా వాళ్ళు శ్రమిస్తూనే ఉన్నారు. రావు గారు గాని, పెద్దాయన గాని, మరి అలాగే మన శ్రీనివాసరావు గారిని, మరి ఇంకా మిగతా సభ్యులందరూ. వీరందరి కోసం ఏం చెప్తారు? మేము వీళ్ళందరిలో ఒక కుటుంబంలాగా ఉన్నందుకు మా అందరం కలిపి ఒక ట్రస్ట్ పెట్టుకున్నందుకు సార్ మాకు మా మావయ్య గారు బాగోలేనందు రోజు నుంచి కూడా మమ్మల్ని అండగా ఉండి ఈ రోజంత కార్యక్రమం మా స్వామి గారు నిలబడి మా రావు గారైనా మా రాజుగారైనా నాన్నగారు వీళ్ళందరూ కూడా మేమున్నాం మీకోసం అని వాసు గారు అందరూ కూడా మీ కష్టంలో మేము పాల్గొంటాము, మీరేం బాధపడొద్దని. ఆ నైట్ చనిపోయిన రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మేమున్నామని మేమేమీ చేయలేదు. ఈ రోజు ఇంత కార్యక్రమం నడిపించి మా స్వామి గారు మమ్మల్ని ఇలా చూసుకొని ఎప్పుడు కూడా మేము ఇలా ఉండాలని దేవుడికి ప్రార్థిస్తాను సార్. మా ట్రస్ట్ ఇంత కూడా ఇంకా ముందుకెళ్ళాలి సార్. మామగారంటే ప్రధానంగా మూల పునాది. ఎప్పుడైనా ఇలా కుటుంబాలు విడిపోయినప్పుడు, "ఏయ్ నువ్వు సరిగా ఉండరా, రే నాన్న నువ్వు సరిగా ఉండు, అమ్మ నువ్వు సరిగా ఉండు, వాళ్ళతో కలిసి ఉండు" అంటే ఇలాంటి మంచి చర్యలు చెప్తుంటారు. అంటే అటువంటి సమయాల్లో ఎప్పుడైనా ఏర్పడినప్పుడు మామయ్య గారు గాని, దాసరి అప్పలస్వామి గారు గారి ఇన్వాల్వ్‌మెంట్ ఎలా ఉండేది మీకు? మాకే ఎప్పుడూను support ఇంకా. కోడలకే సపోర్ట్ గా మాట్లాడేవారు ఆయన. ఎప్పుడూను కొడుకులు ఏమన్నా సరే వాళ్ళే గద్దించేవారు. కోడలు ఏమనొద్దనేవారండి. ఎప్పుడు మాకు ఒక బిడ్డల్లాగా చూసుకున్నారు ఆయన. ఎప్పుడు మామగారు లాగా చూసుకోలేదు. మాకు ఒక తండ్రి ఆయన.
ఇంకా వాళ్ళ కొడుకులకే దెబ్బలాడేవారు కానీ మమ్మల్ని ఏం అనేవారు కాదు. మాకు అలాంటి సపోర్ట్ లేదని ఇప్పుడు మాకు చాలా బాధగా ఉందండి ఆయన కోల్పోయామని. అత్తగారు లేరు, మామగారు లేరని అదే బాధండి మాకు. మీరు ఇంకేం ఎన్నో కోడలు? ఫస్ట్ పెద్ద కోడలండి. మీరు పెద్ద కోడలు. అంటే ఎప్పుడు మీతో ప్రేమగా ఉండేవారు? ఎప్పుడూలేండి ఆయన చంటి బిడ్డలాగే మాతోటి మా పిల్లలతో పాటు మాతో ఉండేవారండి. ప్రతీదీ నాకు మాత్రం చెప్పేవారండి. ఎవరికి చెప్పకపోయినా ఏ విషయమైనా చెప్తూ ఆయన మా పిల్లల్లాగా మాతో పాటు ఉండి చక్కగా మా పిల్లలతో పాటు ఉండి మాకు ఏవైనా సరే కష్టమైన సుఖమైన అది మంచో చెడ్డ అని చెప్తూ ఉండేవారండి ప్రతిసారి. ఉమ్. మరి భార్యాభర్తలు మేము అనుకున్నా సరే కోపాడుకున్నా సరే వాళ్ళ కొడుకులకే దెబ్బలాడేవారు కానీ మమ్మల్ని ఏం అనేవారు కాదండి. మీ పేరమ్మా? సత్యవతి అండి. లక్ష్మతి గారు. అంటే ఇలాంటప్పుడు ఏంటి ఇలాంటి ఖాతా కార్యక్రమాలకి ఎలాంటి వాళ్ళనో కలుస్తారు. అది చాలా మంది కొన్నిసార్లు విడిపోతాం. పుట్టినరోజుల కాలం, పెళ్లి రోజుల కాలం మొఖాలు అడ్డు పెట్టుకుని ఉండిపోతాం. అలాంటప్పుడు ఇలాంటి వాళ్ళది ప్రధాన పాత్ర ఉంటది. అంటే మామగారు పాత్ర, తండ్రి పాత్ర. ఆ పాత్రలో ఎప్పుడైనా అలా విడిపోయినప్పుడు చేసినప్పుడు వాళ్ళని కూడా పిల్లనరా, పోన్లేరా ఆళ్ళు తప్ప ఆళ్ళు తెలుసుకుంటారు. అలాగే ఎప్పుడైనా పంచుకున్నారా మీరు? అలా అనేవారండి. మా ఆడపడుచు గారు కోపపడి కొన్ని రోజులు మాతో మాట్లాడకపోయినా ఉమ్. మాకు దెబ్బలాడేవారు. పాపకి దెబ్బలాడేవారు. అన్నయ్య అంటే తమ్ముడు ఒక లాస్ట్ మూల పునాది ముందు కూడా అబద్ధాలు. లాస్ట్ చనిపోయే ముందు కూడా ఆ పాప నాన్న అందరం మేము కలిసే ఉంటాం నాన్న అన్న తర్వాతే కళ్ళు మూసారండి. అప్పటి వరకు కళ్ళు అలా తెరుస్తూ ఆయాసపడుతూ ఉండేవారు. ఆ మాట అన్న తర్వాతే కళ్ళు మూసారండి. మేము అందరూ కలిసే ఉంటామండి ఎప్పుడూను. ఏం అనుకున్నా సరే ఒక మాట అనుకున్న ఆయన మధ్యలో ఉండి మాకు ఏదో ఒక సమాధానం చెప్పేవారండి. అలా ఉండాలి, ఇలా ఉండాలని. మరి మా పెద్ద దిక్కుని కోల్పోయామని మాకు బాధగా ఉందండి. జయం గారు. అప్పలస్వామి గారు ఆనాడేసిన అడుగులకి బహుమతిగా బుజ్జిబాబునిచ్చారు. మరి రేపొద్దున్న బుజ్జిబాబు ఇప్పుడు సంపాదించిన సంతానం చిన్నది కాదు. చాలా సంతానం సంపాదించారు. అక్కడ పోర్ట్‌లోను, బయట ఇక్కడ చారిటబుల్ ట్రస్ట్‌లోను. ఇంత కుటుంబాన్ని సంపాదించిన బుజ్జి గారితో కుటుంబీకులుగా రేపొద్దున్న మీరేసే అడుగులు ఎలా ఉండబోతున్నాయి? మేము వేసే అడుగులు ఆయనతో పాటే మేము ఉండాలని ఆశిస్తున్నాం. ఆయన చేసిన సేవలు ఇంకా ముందుకు సాగాలని మేము కోరుకుంటున్నామండి. ప్రతి విషయంలో ఇప్పుడు ఇంత ఖర్చు అయిందంటే మేమేమి ఒక్క రూపాయి ఎవరు ఇవ్వలేదండి. అంతా మా మరిది గారే పెట్టుకున్నారు. మాకు ఇవ్వద్దని కూడా అన్నారు. మేము ఇస్తామన్నా సరే ఇవ్వద్దన్నారు. మా తండ్రికి నేనే పెట్టుకుంటామని. మరి మాకు కూడా అనేక సహాయాలు చేస్తుంటారండి. మా మరిది గారు ఇంకా అభివృద్ధి పొందాలని మేము కోరుకుంటున్నాం. ముస్తఫా అంటే మరి ఇక్కడ ఎవరైతే కుమారులు ఉన్నారో వారితో పాటు కుమార్తెలు కూడా ఉన్నారు. నిజంగా వాళ్ళతో బాండింగ్ అనేది తల్లిదండ్రులకి చాలా దగ్గరగా ఉంటది. ఆ రేపో అది విడిపోయిందంటే బంధాలు విడిపోతున్నప్పుడే కళ్ళల్లో కన్నీరు ఎంతుంటే అంత కార్చడానికి ప్రయత్నం చేస్తాం. మరి అందులో భాగంగా స్త్రీలు కన్నీరు కార్చడంలో మొదటి పాత్ర ఉంటారు. మరి ఆ కోణంలో మరి కుమార్తె కూడా అంటే దాసరి అప్పలస్వామి ఆ మహానుభావుని యొక్క కుమార్తె మనతో పాటు ఉన్నారు. ఆమెతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఎలా ఉండేవారురా నాన్నగారు చిన్నప్పటి నుంచి కదా! నిన్ను చంకనెత్తుకొని ముద్దాడి అనకూడదు. నాకే కళ్ళల్లో నీరు తిరుగుతుంది. అలాంటి తండ్రి లేని లోటు అనేది అందరికి తెలుస్తది. లేనోళ్ళకి అందరికీ తెలీదది. ఎలా ఉండేవారు? మీతో ఎలా సాగిస్తుండేది? అందరికీ నమస్కారం అండి. మా నాన్నగారు డి. అప్పలస్వామి గారు, మా అమ్మగారు అన్నపూర్ణ గారండి. చాలా అందరు ముగ్గురు కొడుకుల తర్వాత నేను పుట్టానండి. నేను పుట్టాలని ఎంతో ఇదిగా పూజలు, నోములు నోసుకొని నన్ను కన్నారండి. ఎంతో గారాబంగా పెంచుకునేవారు. ఎవరు కూడా నా అన్నదమ్ములు కూడా నన్ను చాలా బాగా చూసుకుంటారు. నా అన్న వదినలు కూడా చాలా బాగా చూసుకుంటారు. నాకు మంచి వదినలు వచ్చారండి. మంచి అన్నదమ్ములు వచ్చారు. మేమందరం కలిసిమెలిసి ఆప్యాయంగానే ఉంటాము. చిన్న చిన్నవి వచ్చినా సరే మా నాన్నగారు ఉండి మధ్యలో ఉండి అమ్మ అలా చేయకూడదు ఇలా ఉండాలి మీరందరూ కలిసిమెలిసి ఉండాలి నాకు అదే కోరిక అనేవారండి. మా అమ్మగారు ఒక 10 సంవత్సరాల క్రితం చనిపోయారు. చనిపోయిన మా నాన్నగారిని మా వదినలు మా అన్నయ్యలు బాగా చూసుకున్నారండి. ఇన్ని సంవత్సరాల తర్వాత మా నాన్నగారు కొంచెం ఆరోగ్య అనారోగ్యం బాలేదు, చనిపోయారు. అతను లేని లోటు తీర్చుకు మా అన్నయ్యలతో మేము ఉండి చక్కగా మా మా లాస్ట్ అన్నయ్య అండి ఎన్నో ట్రస్టులు పెట్టుకున్నారు. తను ఎంతో మందికి సహాయం చేస్తున్నారు. ఇంకా ఇంకా చెయ్యాలి. మా నాన్నగారి పేరు నిలబెట్టాలి. మా అమ్మ నాన్నగారికి 10 మందికి పెట్టడమే దాన్ని తీసుకోవడం తెలీదండి. మాకు అన్నీ ఒకళ్ళకి పెట్టేదే నేర్పించారు గానీ ఒకళ్ళ దగ్గర ఆశించకూడదు. ఏదైనా మంచి బుద్ధే నేర్పించారు. ఎవరి దగ్గర మేము ఎవరికీ బాధ పెట్టకూడదు. ఎవరిని ఏమి అనకూడదు. అంతగా అన్ని బుద్ధిగానే చెప్పి మమ్మల్ని బాగా ప్రయోజకులుగా తీర్చిదిద్దారండి. మా నాన్నగారు ప్రతి ఒక్కటి కూడా చెప్పేవారండి. ఇలా ఉండకూడదు, ఇలా చేయాలి. ఎవరికైనా మనమే పెట్టాలి దాన్ని మనం ఎవరి దగ్గర చేయి చాపకూడదు అని. ఈరోజు మా బుజ్జి అన్నయ్య అన్నీ చేస్తున్నారండి. మా లాస్ట్ అన్నయ్య చాలా ట్రస్టులు పెట్టుకున్నారు. తను ఇంకా ముందుకి ఎంతో మందికి సహాయం చేయాలని, ఎన్నో సంస్థలు పెట్టాలని, మా అమ్మ నాన్న గారి పేర్లు నిలబెట్టాలని మేము ఆశిస్తున్నామండి. అందరికీ మీ పేరు కృతజ్ఞతలు. నా పేరు కనకరత్నం అండి. కనకమ్మ నాన్న ఎప్పుడైనా నీతో ఉండేటప్పుడు నీకు ఎప్పుడైనా కళ్ళల్లో నీరొచ్చినప్పుడు నాన్నతో ఉండే రోజుల్లో
ఏదో ఒక సందర్భంలో వచ్చి ఉంటది. ఎవరొక్కరి వల్ల, అన్నదమ్ముల వల్ల అప్పుడు నిన్ను ఓదార్చే సిస్టమ్ ఎప్పుడైనా ఉందా? అలాంటప్పుడు మా నాన్నగారు నాకు కంట్లో నీరు రాకూడదండి. మా నాన్నగారికి ఒక కన్ను చుక్క కూడా చూడకూడదు. మా ఆయన గారి వల్ల కూడా నాకు ఏ ఇబ్బంది లేదండి. నాకు మంచి భర్త వచ్చారు, మంచి పిల్లలు ఉన్నారు, మాతోనే ఉంటారు. మా నాన్నగారు ఇప్పుడు లేకపోయినా సరే మాతోనే ఉంటారండి. మా అమ్మ నాన్న హ్మ్. మాకు ఎంతో బాగా చూసుకుంటారు. నాకు అంటూ ఒక చుక్క కూడా రాకూడదండి. మా నాన్నగారు రాసది హ్మ్. తెల్లంటే ఒక నీరు చుక్క కూడా ఎప్పుడైనా అలా ఓదార్చిన సమయాలున్నాయా నాన్న? ఉన్నాయండి. ఆ! ఉన్నాయంటే లేవండి. ఎందుకంటే రానిచ్చే కన్నానే పెంచారు నాకు. రానివ్వకుండా రానివ్వకుండా పెంచారు. ఆ పెంచారు. సందర్భం ఎప్పుడు రాలేదు. కూడా ఆ సందర్భం ఎప్పుడూ రాలేదండి. హ్మ్. ముస్తఫా మరి వారి బంధువుల్లో మరి చాలా మంది ఉన్నారు. అందులో మరి బావగారున్నారు. ఆయన అప్పలస్వామి గారు బావగారు. ఆయనతో కూడా మాట్లాడిన ప్రయత్నం చేద్దాం. అప్పలస్వామి గారు, మీరు బావగారుగా ఉన్నారు. 2 వృద్ధాప్యులు అంటే పెద్ద వయసులో ఉన్నారు. అప్పలస్వామి గారితో మీతో సాంగత్యం మరి చాలా ఎక్కువే ఉంటది. ఈ పిల్లలతోని, కోడళ్ళతోని, మరి ఆళ్ళ పిల్లలతోని, మనవలతో, మనవరాలతోని. ఈ బాండింగ్ మీకెలా ఉండేది? మా మా అక్క మా బావగారండి విశాఖపట్నం వచ్చి నేటికి సుమారు 60 సంవత్సరాలు అవుతుందండి. విశాఖపట్నం వచ్చి ఇద్దరు భార్యాభర్తలాగా ఒక్కరోజు కూడా లేరు సార్. ఒక అన్న చెల్లిలాగే ఉండేవాళ్ళు. ఏ రోజు కూడా ఆయనకి అసలడం కానీ ఆవిడకి అసలడం కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళిద్దరు భార్యాభర్తల ఒక అన్నా చెల్లెళ్ళు అనుకునేవాడు చూసేవాళ్ళు ఎవరైనా. ఊరు నుండి ఎవరు చుట్టాలు అలిగొచ్చినా లేకపోతే ఎవరికి బాగలేకపోతే వచ్చినా అందరికీ చేరదీసేవాడు. అందరూ చేరదీసి వాళ్ళకి హాస్పిటల్ మందులు మంచి చెడ్డలు చూసి వాళ్ళకి భోజనాలు పెట్టి వాళ్ళకి ఇటువంటి ఎవరు ఛార్జీలు కూడా కట్టి ఊరు వరకు పంపించేవాడు. పంపిస్తూ నలుగురు జన్మించారు. నలుగురికి, ముగ్గురు మగపిల్లలు, ఒక ఆడపిల్లకి. నలుగురికి సమానంగా చూశారు కానీ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఏ రోజు చూడలేదు. చిన్నోడు తప్పు చేశాడు, పెద్దోడు తప్పు చేశాడు, లేదా ఆడు 10 రూపాయలు తెచ్చాడు, ఇటు 10 రూపాయలు తేలేదు అన్నది ఏ రోజు కూడా వాళ్ళ మనసులో రాలేదు. అంటే అప్పలస్వామి గారు ఇంట్లో ఒక హీరోలాగా ఉండేవారు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే. ఆయన పులే. ఒక ఊళ్ళే ఆ. ఏ రోజు పక్కింటోళ్ళకి 10 రూపాయలు అడుక్కోవడం కానీ, ఉమ్. పక్కింటోళ్ళకి వెళ్ళి ఒక చేరు బియ్యం అడుక్కోవడం కానీ లేదు. ఆయన కష్టం తెచ్చి ఎవరికి కలిగితే రూపాయి ఎవరికి పెట్టడం కానీ ఏ రోజు ఎవరికి చేయి చాపి బతుకుంటే ఆయన లేదు ఏ రోజు. బతుకుతూ పిల్లలకి నలుగురికి పెళ్లి చేశాడు. నలుగురికి పెళ్లి చేస్తూ పెద్దోడు కొద్దిగా చెయ్యందాడు. పెద్ద పిల్లడు చెయ్యింది బాగా సాగిపడ్డాడు. ఆడు బతుకుతూ తర్వాత చిన్న కొడుకు ఈరోజు తన కుటుంబం తను చూసుకుంటూ తర్వాత వాళ్ళు కూడా నా కుటుంబం నాలా నేను అనుకున్నాను నా కుటుంబంలో వీళ్ళు కూడా ఉండాలని ఎవరు కష్టం వచ్చినా నాది అనుకుని మీద వేసుకొని చూసుకుంటాను ఈరోజు. ఎవరికన్నా కానీ బంధువులు కానీ ఎవరికన్నా కానీ లేకపోతే తన బంధువులు కాకపోయినా ఎవరో తెలిసిన వాళ్ళు కానీ వాళ్ళు ఆకలితో ఉంటే ఆకలి తీర్చడం, వాళ్ళకి నా మనసులుగా చూసుకుంటాను అనే ఉద్దేశంతో ఆయన మనసులో ఉంది. ఆయన చేస్తున్నారు. నాకు కొద్దిగా ఆవేశం వస్తుంది, ఎక్కువ మాట్లాడలేను నేను. నా పేరు వంకలప్పారావు. మా బావగారు మేనల్లుడు, ముగ్గురు మేనల్లుడు, మేనగాళ్ళు. నిజంగా దాసరి అప్పలస్వామి గారు నిజంగా ఎంత పుణ్యం చేసుకున్నారంటే ఇలాంటి సందర్భం వచ్చినప్పుడే, అంటే జాబ్ ఎవరు కోరుకోకూడదు, మరణం తర్వాత మన బంధువర్గం ఎంత ఉంది, మన రక్త సంబంధికులు ఎంతమంది ఉన్నారు, మన స్నేహితులు ఎవరు, మన బాగారులు ఎవరిని బయటకు వస్తుంది. ఇలాంటప్పుడే అలాంటి సందర్భంలో ఇంతమంది కుటుంబం మాట్లాడిన మాటలు ఒక మొత్తం అయితే నిజంగా మునుమానుడు కూడా ఇక్కడ ఉండడం మన గొప్ప విశేషం. ఆ దాసరి వారి కుటుంబంలో మరి వాళ్ళతో మాట్లాడడం ప్రయత్నం చేద్దాం. నాన్న చెప్పు, మీ ముత్తాత కదా, నీతో ఎలా ఉండేవాడురా? నమస్తే, నా పేరు లక్ష్మీ రక్షిత్. మా తాత ఏమొచ్చి రోజు ఎర్లీ మార్నింగ్ 4కి లెగిచి, మేము ఇంకా లెగలేము అప్పుడేమొచ్చి టీ తాగి మేము లెగిచినప్పుడు ఏమొచ్చి మొత్తం టీ తాతయ్య అని అడిగేవారు. మరి ఎప్పుడు నీకు టీ ఇచ్చేవారా? నీకు ఇచ్చేవారా? తాగమనేవారా? కాదు, మా తాతయ్య అడిగేవారు. నీకు ఏమని అడిగేవారు? టీ తామని. ఎప్పుడైనా ఖర్చుకి ఏమైనా డబ్బులు కావాలంటే మమ్మీ డాడీని అడిగేవా, తాత దగ్గరికి వెళ్ళేవాడు? అందరి దగ్గరికి వెళ్ళేవాడు. తాత కూడా ఇచ్చేవాడా? తాత ఎలా చూసుకునేవాడు నిన్ను? మా తాత అయితే చాలా మంచివారు. ఆయన ఏమొచ్చి నా పైన ఎక్కువ ప్రేమ చూపించేవారు. నీ పైన ఎందుకంటే దాసరి అంటే వంశాంకురం కదా నువ్వు, అందువల్ల ఏమో కదా. అవును. మా తాత ఏమొచ్చి మేము నా ఫ్రెండ్స్ తో ఆడుకుంటున్నప్పుడు తప్పిపోకుండా డబ్బులు తగులకుండా చూసుకునేవాడు. అలాగే మా తాత ఏమొచ్చి కుక్కలు వస్తే కుక్కల్ని తరుము కొట్టేసేవాడు. ఇంకేమొచ్చి రాత్రి పాటలు చెర్ర కూర్చొని
టీవీ సీరియల్స్ న్యూస్ లో అన్ని చూసేవాడు. మా తాత ఇప్పుడు ఉంటే ఏమొచ్చి మా తాత ఇవన్నీ చూసేవాడు. నేనేమొచ్చి దాన్ని చూసి సంతోషించేవాడిని. థ్యాంక్ యూ. మరి తాత కోసం రానున్న దినాల్లో ఏదైనా మంచి పని చేయాలనుకుంటున్నావు డాడీ? ఏం చేద్దాం అనుకుంటున్నావు? మా తాతకి పువ్వులు చల్లి దేవుడికి దండం పెట్టుకోవాలనుకుంటున్నాను. అది తాత అనేక మందికి సేవలు చేసేవారు కదా, అవునా కదా? బోలు మంది సేవలు చేసేవారు. మరి మరి ఇక్కడ బుజ్జి అంకులు కూడా సేవలు చేస్తున్నారు. మరి వీళ్ళతో పాటు నువ్వు ఎలా నడుస్తావు? బుజ్జి తాత ఏమొచ్చి హ్యాండిక్యాపర్ వాళ్ళకి చాలా అంటే చాలా మంచి సాయం చేస్తున్నారు. అలాగే పిల్లల్ని కూడా చాలా మంచిగా కైండ్నెస్ తో చూసుకుంటున్నారు. మరి నీ పేరు నాన్న? గుండేటి లక్ష్మీ రక్షిత్. ముని మనవడు మరి చెప్పిన రెండు మాటలు అంటే నిజంగా అద్భుతం అని చెప్పాలి. ఇంతమంది మాట్లాడిన మాటలు ఒక విధానం అయితే, చిన్నోడే నిజంగా అనకూడదు కానీ తన మనసులో మరొక అప్పలస్వామి బయటకు వచ్చాడని చెప్పాలి. ఎందుకంటే కొడుకుల్లో నుంచి వస్తారు. మరి ఆ కొడుకుల పాటు బుజ్జి గారు తీసుకుంటే ముని మనవడు పాటుకున్నాడు. మరి ఏదేమైనప్పటికీ ప్రధానంగా ఇవన్నిటికీ కారణమైన మరి బుజ్జి గారు మనతో పాటు ఉన్నారు. మరి ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే మూల పునాది ఇంత పెద్ద కార్యక్రమం, నిజంగా ఇంత బంధువర్గం, ఇంత రక్త సంబంధికులు, ఇంత చారిటబుల్ ట్రస్ట్ తరపు నుంచి ఇన్ని సేవా కార్యక్రమాలు, ఇవన్నీ మామూలు విషయాలు కాదు. వీటన్నిటికీ కారణం ఎవరనంటే దాసరి అప్పలస్వామి గారు. అలాంటి అప్పలస్వామి గారికి కుమారుడైన బుజ్జి గారు ఏం చెప్తారు తండ్రి గారి కోసం? నా తండ్రికి నేను పుట్టడం అనేది నా అదృష్టం అండి. ఎందుకంటే రైల్వే స్టేషన్లో ఒక లైసెన్సీ కళాశాల ఆయన. కానీ ఆయన ప్లాట్ఫారం మీద ఎవరైనా కస్టమర్లు వస్తే వాళ్ళ పెట్లు అవి పట్టుకొని వెళ్ళేటప్పుడు నేను చూసేవాడిని. బ్యాగులు అవి మోసుకొని వెళ్తుంటే నేను అప్పుడు ఆయనకి అడిగేవాడిని, నాన్న నేను పట్టుకుంటానంటే, నాన్న నువ్వు పట్టుకోకూడదు, నువ్వు పట్టుకుంటే నాకు తప్పేస్తారు. ఆ విధంగా నేను చాలా ఏడ్చేవాడిని అండి. ఎందుకంటే నేను మళ్ళీ ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలని ఆ రోజుల్లో నేను ఆలోచించాను. ఎందుకంటే మళ్ళీ నా స్థానం, నా తండ్రి స్థానంలోకి నేను వెళ్ళకూడదు, ఎవరి మూటలో నేను మోయకూడదు, నేను 10 మందికి పెట్టేటట్లు ఉండాలి అని భగవంతుని కోరుకునేవాడిని. దేవుడు కూడా నాకు అలాగే ఇచ్చేవాడు. కానీ మా నాన్నగారు కూడా అలాగే ఎవరైనా వచ్చి అడిగితే కాదు పోదు అని అనకూడదు, చెయ్యి ఎవరైనా చెప్తే నువ్వు ఇచ్చేటట్లు ఉండాలి, కానీ వాళ్ళ దగ్గర నువ్వు తీసుకోకూడదు అని ప్రతి అప్పుడు చెప్పేవాడు, నాతో మాట్లాడేవాడు. ఎందుకంటే నేను చిన్న కొడుకుని, నేను వాళ్ళ అమ్మ నాన్న ఒళ్ళో పడుకొని ఎప్పుడైనా వాళ్ళు ఫ్రీగా ఉంటే పడుకొని నేను మాట్లాడుతుంటే ఏదో ఎలా కులంగా వాళ్ళతో మాట్లాడేవాడిని. అంటే చిన్న వయసులో నేను ఏదేదో మాట్లాడేవాడిని సరదాగాన. ఆ టైంలో కూడా మా నాన్నగారు ఒకటే చెప్పేవాళ్ళు, ఎవరి దగ్గర నాన్న నువ్వు అడుక్కోకూడదు, నువ్వు మాత్రం ఒకళ్ళు పెట్టేటట్లు ఉండాలి అని చెప్పేవాళ్ళు. ఆ విధంగా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. నేను ఈరోజు ఆ విధంగా ఇస్తున్నాను. ఇప్పుడు ఈరోజు స్వామి వివేకానంద మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్కి ఒక 50,000 రూపాయలు ఆయన కార్యం తరపు నుండి నేను ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మా తల్లిదండ్రులు కూడా స్థిరస్థాయిగా వాళ్ళ పేరు నిలిచిపోవాలని ఒక రూమ్ కూడా కట్టాలని ఈరోజు నేను నిర్ణయించుకున్నాను. ఎందుకంటే అది ఇప్పటికీ కూడా చెరిగిపోకూడదు అనే ఉద్దేశంతో స్వామి వివేకానంద మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ స్థాపించినప్పుడు రావు గారు, రాజు గారు, శ్రీనివాసరావు గారు, నేను ఒక దగ్గర కూర్చొని సార్ ఇలాగ చేద్దాం అనుకుంటే ఆయన శ్రీనివాసరావు గారు చెప్పే మాటల ప్రకారం మేము చేసాము. అదేవిధంగా గొల్లలపాలెం ఒక స్థలం చూడాలండి, ఒక స్థలం చూసి పెట్టాలి అని ఆయన స్థలం చూసినప్పుడు ఎవరి దగ్గర ఒక రూపాయి లేదండి. చూసి ఆఫీస్లో కూర్చొని సార్ నేను 2 లక్షలు ఇస్తాను, మీరు 1,00,000 రూపాయలు ఇవ్వండి, మీరు 2 లక్షలు ఇవ్వండి, మీరు 2,50,000 ఇవ్వండి అంటే కనీసం బుజ్జి ఎందుకు మాట్లాడావు అని చెప్పి ఎవరు కూడా నాకు అడగలేదు. వాళ్ళు అదే విధంగా ఇచ్చారు. అదేవిధంగా మేము గొల్లలపాలెంలో స్థలం కొనడం జరిగింది, రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు గొల్లలపాలెంలో మేము స్లాబ్ వేయడానికి మేము ముందుకెళ్తున్నాం. ఈ నెలాఖరుకల్లా ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ వేస్తాము. నాన్నగారికి ఆత్మసాక్షిగా నేను ఉండాలని కోరుకుంటున్నాను సార్. అంటే ఎప్పుడైనా నాన్నగారు అంటే ఇలా సేవలు చేయాలరా, 10 మందికి ఉపయోగపడాలరా, అలా ఉపయోగపడితేనే మనం నిజంగా మనుషులరా అని చెప్పినప్పుడు ఒక సంఘటన అయితే, కొన్ని నాన్నగారు చెప్పినవి ఇప్పుడు ఏవైనా చెయ్యలేక అవి రేపొద్దున చెయ్యాలనే ఆలోచన ఏమైనా ట్రస్ట్ తరపున ఉందా? నేను ఆల్రెడీ చేస్తున్నాను సార్. నాన్నగారు ఇప్పుడు ఎవరు వచ్చినా వాళ్ళకి భోజనం పెట్టడం, వాళ్ళకి ఖర్చుకి డబ్బులు ఇవ్వడం, అలాగా చేసి వాళ్ళకి పంపించేవాళ్ళు. అలాగే అమ్మగారు కూడా ఎవరైనా రోడ్డు మీద వెళ్ళిపోయిన చేపలు అమ్ముకొని వెళ్ళిపోయినప్పుడు కూడా, అమ్మ మీరు భోజనం టైం అయింది, భోజనం చేసి వెళ్ళండి అని మా అమ్మ నాన్న ఇద్దరు కూడా
మంచి సేవ పరులండి. ఎందుకంటే వాళ్ళు చేసే వాళ్ళ బుద్ధి నాకు రావడం, నేను అయితే వాళ్ళ కడుపులో పట్టడం నాకు చాలా అదృష్టం. గారు ఇదంతా ఒక ఎత్తు అయితే రేపు దాసరి బుజ్జి గారిగా దాసరి అప్పలస్వామి గారు ఇచ్చిన జీవాన్ని పట్టుకొని ఈ యొక్క చారిటబుల్ ట్రస్ట్ని ఇంత పెద్ద కుటుంబాన్ని మీరు ఎలా ముందుకు తీసుకెళ్తారు? సార్ ఇది నేను చేసేదేం లేదు. వాళ్ళు నాన్నగారు, అమ్మగారు చేసిన సేవలే సార్. వాళ్ళ సేవ ఇంతవరకు నడిపించింది. వాళ్ళ సేవ నా ద్వారా చేయించుతున్నాడు మా అమ్మ, నాన్నగారు. అది నా అదృష్టం సార్. ఈ కుటుంబాన్ని ఇలాగే మంచిగా నేను నడిపిస్తాను సార్. ఎందుకంటే ఏ కుటుంబం అయినా ఆపదలో ఉన్నారంటే ఆదుకుంటున్నాం. అలాంటిది నా కుటుంబాన్ని కూడా ఇంకా పైకి తీసుకొస్తాను. బుజ్జి గారు అంటే ఫైనల్‌గా ఒక మాట కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. చాలామంది కుమారులు, కుమార్తెలు ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రుల ఆస్తులు తీసుకొని ఈరోజు అనాథ శరణాలయంలో వేసేస్తున్నారు. కానీ ఈరోజు మీరు ఇంత సంతానానికి ఓ పక్క ట్రస్ట్ సభ్యులకి ఒక వెన్నెముకలాగా నిలబడ్డారు. అంటే మీలాంటి కుమారుల కోసం ప్రపంచంలో ఉన్న ఈ యొక్క ప్రజల కోసం ఏం చెప్తారు? నేను నాన్నగారు నాన్నగారి కడుపులో పుట్టడం నా అదృష్టం సార్. ఎందుకంటే నాన్నగారి పేరు మారుమోగేటట్లు నేను బతుకుతాను సార్. మా కుటుంబాన్ని కూడా అలాగే పెంచుతాను. అలాగే ఇతరులు కూడా ఏ కష్టంలో ఉన్నా నేను ఆదుకుంటాను. దేవుడు నాకు ఇచ్చే దీంతో ఏ కుటుంబాన్నైనా స్వామి వివేకానంద మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్‌లో ఏ కుటుంబం చేరినా ఆ కుటుంబాన్ని నా యొక్క చేత్తో ఏ సహాయమైనా నేను చేస్తాను. ఇంకా చేయిస్తుంటాను సార్. విషయం ఏంటంటే ముస్తఫా విషయం ఏంటంటే నిజంగా దాసరి అప్పలస్వామి గారు చేసుకున్న పూర్వజన్మ సుకృతం ఏదైతే ఉందో ఈరోజు ఇంత సంతానానికి మరి జీవాన్నిచ్చి ముందుకు తీసుకెళ్లారు. అటు రావు గారు కానీ, ఇటు శ్రీనివాస్ గారు కానీ, అటు బావగారు కానీ, వాళ్ళ బావగారు కానీ, కుమార్తెలు కానీ, కోడళ్ళు కానీ, అలాగే మరి మనవళ్ళు, మనవరాలు కానీ వారైతే ఒకటే చెప్తున్నారు. చిన్న బిడ్డ రక్షిత్. రక్షిత్ కూడా ఏమని అంటున్నాడంటే, మా తాతగారి ఆశయాల కోసం నేను రానున్న దినాల్లో ఏదో ఒక మంచి పని చేస్తాను. నిజమే బిడ్డలు పుట్టిన తర్వాత ఆ బిడ్డలు మంచి పని చేసినప్పుడే తల్లిదండ్రులుగా వారికి గౌరవం దక్కుతుంది. అయితే వారు ఉంటుండగానే ఈరోజు ఈ గౌరవాన్ని సంపాదించుకున్న ఈ కుటుంబాన్ని అంతటి బట్టి మరొకసారి సిటీవీ న్యూస్ తెలుగు ఛానల్ ఏదైతే ఉందో మరి ప్రత్యేకంగా అభినందిస్తుందని చెప్పాలి. ఎందుకనంటే అందరికీ దొరకరు ఇలాంటి పిల్లలు, అందరికీ దొరకరు ఇలాంటి కూతుర్లు, అందరికీ దొరకరు ఇలాంటి మనవరాలు, అందరికీ దొరకరు ఇలాంటి మనవళ్ళు, అందరికీ దొరకరు ఇలాంటి ముని మనవళ్ళు. అయితే ఏదేమైనప్పటికీ కూడా ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె తల్లిదండ్రులను ఒక బుజ్జిగారిలాగా ఇంకొక కుటుంబంలాగా నిజంగా చూసుకున్నట్లయితే ఏ తల్లిదండ్రి ఈరోజు అనాథ శరణాలయంలోకి వెళ్ళరు. ఏ తల్లిదండ్రులు కూడా ఈరోజు రోడ్ల మీద, ఫుట్‌పాత్‌ల మీద బతకరు. నిజంగా ఈ విషయంలో మరి బుజ్జి గారికి 100కు 100% సిటీవీ న్యూస్ తెలుగు ఛానల్ అభినందనలు తెలియజేస్తుంది. వీడియో జర్నలిస్ట్ ముస్తఫాతో సిటీవీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్.